ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు సారీ చెప్పడానికి వచ్చారా? మర్డర్ చేసి సారీ అంటే పోయిన ప్రాణం తిరిగొస్తుందా? చచ్చిన మనిషి బ్రతుకుతాడా? నిజమేనమ్మా, నీ విషయంలో మేము చేసింది పెద్ద తప్పే. అందుకు మేము క్షమాపణలు చెప్పడం అనేది చిన్న విషయం. అవునమ్మా, క్షమాపణకు మించింది ఏమైనా ఉంటే అది నీకు చెప్పాలి. హలో సార్. మా అమ్మ నాన్న హాస్పిటల్కి ఏమైనా వచ్చారా? వచ్చారు సార్. ఎక్కడున్నారు? అతిథి మేడం దగ్గరికి వెళ్ళారు సార్. అదితి దగ్గరికి వెళ్ళారా? క్షమాపణలకు మించి ఏం చెప్తారు మీరు? అసలు క్షమించమని అడిగే అర్హత మీకుందా? మిమ్మల్ని నేను కాదు కదా, ఆ దేవుడు కూడా క్షమించడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేం చెప్పేది ఒకసారి వినమ్మా. ఇన్నాళ్ళు మీరు చెప్పినవి చాలు, నేను విన్నది చాలు. ఇంకా మిమ్మల్ని నమ్మే ఓపిక నాకు లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను నా పేషెంట్స్ ని చూడాలి. మేము నిన్ను చూడ్డానికి వచ్చామమ్మా, నీకోసం వచ్చాం. నా కోసం ఎందుకు వచ్చారు? నేను మీకేమవుతానని? నాకు మీకు ఏంటి సంబంధం? ఒకప్పుడు మీరు తిట్టారని నేను మా అమ్మ దగ్గరికి వెళితే మీరు మా ఇంటికి వచ్చి నాతో ఏమన్నారు? నువ్వు మీ ఇంట్లో కంటే మా ఇంట్లోనే ఎక్కువగా పెరిగావు, మీ అమ్మతో కంటే నాతోనే ఎక్కువ గడిపావు, మా ఇంట్లో వాళ్ళకన్నా నువ్వే మాకు ఎక్కువ అని నా మీద ఎక్కలేని ప్రేమ వలకబోశారు. అలాంటి మీరే మీ ఇంట్లో నాకు ఎలాంటి హక్కు అధికారం లేదు అని నన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశారు. ఆ మాటలు, ఆ ప్రేమలు ఇప్పుడు ఏమయ్యాయి? ఆయనకెవరో డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారే. నా చిన్నప్పటి నుంచి నేనే మీ కోడలు, మీ ఇల్లే నా అత్తారిల్లు, గౌతమే నా మొగుడు అన్నారు. తీరా వాడు నన్ను కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకుని వస్తే నన్ను పక్కన పెట్టి ఆహల్యనే మీ కోడలు అన్నారు. హారతులు పట్టారు, తన అడుగులకి మడుగులొత్తారు. అదే మీ కూతురి విషయంలో జరుగుంటే మీరు ఊరుకునేవారా? మీ కూతుర్ని ఇలాగే వదిలేసేవారా? గౌతమ్ లాంటి వాణ్ణి వెనకేసుకొచ్చేవారా? శ్రావ్యకొక న్యాయం, నాకొక న్యాయమా? లేదమ్మా, మాకు శ్రావ్య ఎంతో, నువ్వు అంతే. శ్రావ్య నువ్వు కలిసే పెరిగారు కదమ్మా. ఏ రోజైనా నిన్నొకలా శ్రావ్యనొకలా చూసామా? ఈ కబుర్లన్నీ పైపైతే, కానీ మీ మనసులో మీకు మీ కొడుకు ముఖ్యం, మీ కూతురు ముఖ్యం. నేను ఏ వైపైనా పర్వాలేదు. అదే లేదమ్మా. ఇప్పుడు జరిగేది అదే కదా. ఒక్క క్షణం మీరు నా గురించి ఆలోచించి ఉంటే ఇంత దాకా వచ్చేదా? మీకు మీ కొడుకు కూతురే ముఖ్యం, మిగతా వాళ్లపై ఇష్టాలన్నీ పైపైనే. అంతా మీరు ఆడేది నాటకం. ప్రామిస్ చేస్తున్నాం అదితి, మేవేది కావాలని చేయలేదు. ఏది మా చేతుల్లో లేకుండా పోయింది. పరిస్థితులు మా చేయి దాటిపోయాయి. అవునమ్మా, మేం చేయగలిగింది మా చేతుల్లో ఉంటే తప్పకుండా చేసుండేవాళ్ళం. చేతులు ముడుచుకొని నీకు అన్యాయం చేసేవాళ్ళమా చెప్పు?
గౌతమ్ నన్ను మోసం చేశాడు. మీరు నాకు న్యాయం చేయలేకపోయారు. చివరిగా శిక్ష పడింది నాకు. నేనే అన్యాయమైపోయాను. నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాల్సింది, నీకు న్యాయం చేయాల్సింది మేమేనమ్మా. కానీ ఏం చెప్పాలో తెలియక ఇన్నాళ్ళు మేము సతమతమవుతున్నాం. కనీసం నీకు మా ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నీ పరిస్థితి మాకు అర్థమైంది అదితి. అలాగే మా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో. గౌతమ్ మా చేతులు కట్టేశాడు. నిన్ను క్షమించమని అడగడం కూడా మాకు అవమానం అవుతుందని మేము చాలా బాధపడుతున్నాం. అయితే ఇప్పుడు మీరు నాకు న్యాయం చేయడానికి వచ్చారు. ఏం న్యాయం చేస్తారు? గడిచిపోయిన గతాన్ని వెనక్కి తీసుకొస్తారా? ముగిసిపోయిన నా జీవితాన్ని తిరిగి తీసుకొస్తారా? నా సంతోషాలని నాకు తిరిగిస్తారా? చెప్పండి. చూసారా, మీ వల్ల ఏమీ కాదు. ఇప్పుడు కూడా మీ చేతుల్లో ఏమీ లేదు. మీకు తెలిసిందల్లా మీరు బాగుండాలి, మీ కొడుకు కోడలు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, అంతే. ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు మీకు. చాలా బాధగా ఉంది, ఇంకా కోపంగా కూడా ఉంది. మీ మంచితనం చూసి పెరిగిన దాన్ని మీలో ఇంత స్వార్థం చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. అయినా సరే, ఇప్పటికీ మీరంటే నాకెంతో రెస్పెక్ట్ ఉంది. ఇంకా నాకు కోపం తెప్పించి, నేను అనకూడని మాటలు నాతో అనిపించి నన్ను కంట్రోల్ తప్పించేలా చేయకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నీ బాధని తగ్గించాలని వచ్చావమ్మా. నువ్వు ఇంకా ఇలా బాధపడుతుంటే మేమెలా వెళ్ళగలం? అంతకు మించి మీరేం చేస్తారు? ఇప్పుడు కూడా మీరు ఒట్టి చేతులతో వచ్చారు. నాకివ్వడానికి మీ చేతుల్లో ఏమీ లేదు. నాకు చెప్పడానికి మీ దగ్గర సమాధానం లేదు. నన్ను క్షమాపణ అడగడానికి కూడా మీ దగ్గర ఏమీ లేదు. ఉందమ్మా. ఏముంది మీ దగ్గర? ఏం చేయగలరు మీరు?